హలో ఫ్రెండ్స్, నేను పుట్టుపప్పు నానబెట్టానండి వడలకి. ఇందులో పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి, ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, జీలకర్ర వేసానండి, సోడా వేసానండి. మంచిగా రుబ్బేసి కొత్తిమీర, అదే జీలకర్ర ఇవన్నీ వేసి కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి వేసినాం అనుకోండి, ఎంత బాగుంటాయి అంటే వడలు అంత బాగుంటాయండి. ఒకసారి మీరు చేసుకుంటే మీకే అర్థమవుతుందండి. మళ్ళీ అన్నీ వేసి మిక్సీ చేశాను. ఇప్పుడు వడలు వేస్తున్నానండి. నేను వడలు వేసి దేవుడి దగ్గర కూడా పెడుతున్నానండి. మా ఇంట్లో దుర్గమ్మ ఉంది, అమ్మ ఇగో వేసాను. ఇవి కాలంగానే అమ్మవారి దగ్గర పెడతానని, అమ్మవారికి ఏది ఇష్టం ఉంటే అది పాయసం కానీ ఏదన్నా కానీ రోజు పెడతానండి. నేను అందుకోసము చేస్తానండి. కొన్ని పూరీలు చేశానండి పొద్దున్నే, కొన్ని వడలు చేస్తున్నానండి. అది ఇది కొంచెం తినొచ్చని. నిన్న చికెన్ పూరీలు చేసుకున్నామండి. ఈరోజు వడ చేస్తున్నామండి, కనుమ కదా అందుకని పూరీలు పెట్టాను. కానీ ఇప్పుడు వడ పెడుతున్నానండి అమ్మవారికి. వడ పెట్టేసి దండం పెట్టుకొని తింటామండి మేమైతే. అమ్మని మించిన అమ్మ లేదమ్మా, తల్లి దుర్గమ్మ నిన్ను తప్ప నేను కొలవలేనమ్మ. అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి, భద్రకాళి తల్లి మాత, నిత్యము నిన్నే కొలసితీనమ్మ. జననీ భవానీ అమ్మలగన్న అమ్మవు నీవే, అఖిలాండేశ్వరి తల్లివి నీవే, నిత్యను నీకు సేవలు తల్లి, పూజలు తల్లి చేసితి ఈనమ్మ. కరుణించ తల్లి కనకదుర్గమ్మ, నీ సేవలో మేము విలమైనాము, నీ పూజలకు అంకితమమ్మ. అమ్మలగన్న అమ్మవు నీవే, తల్లివి నీవే, తల్లి భవానీ అమ్మ భవానీ, ఆదిశక్తివి అమ్మవు నీవే, అందరినీ కాపాడే తల్లివి నీవే. సంక్రాంతి కనుమ దినాన నేను దుర్గమ్మ తల్లికి వడలు చేసి పెడుతున్నాను. అందరినీ చల్లగా చూడాలని, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నానండి.